నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ కౌన్సిల్కి వచ్చినటువంటి మీరంతా కూడా కొత్తవాళ్ళు. వాస్తవానికి మేము కూడా కొంతమందికి ఇక్కడికి ప్రతినిధులుగా వచ్చినటువంటి కామ్రేడ్స్కు తెలియకపోవచ్చు. ఇది ఒక బాధాకరమైనటువంటి విషయం. అయితే పీడిఎస్యులే ఎందుకు పనిచేయాలి, పీడిఎస్యు కోసం మనం ఇంకా ఏం చేయాలనేటువంటి ఒక 2-3 విషయాలు మీ ముందుకు తీసుకొచ్చి నా యొక్క రిలీవ్ సందేశాన్ని నేను ముగిస్తాను. పీడిఎస్యు అంటేనే ఒక ప్రగతిశీల ఆలోచన కలిగినటువంటి విప్లవ విద్యార్థి సంఘం. అన్ని విద్యార్థి సంఘాలు ఉంటాయి. ఏబీవీ ఉంటుంది, ఎస్ఎఫ్ఐ ఉంటుంది, ఏఎస్ఎఫ్ ఉంటుంది, ఎన్ఎస్ఏ లాంటి కొన్ని సంఘాలు ఉంటాయి. వాళ్ళకి లక్ష్యాలు, గమ్యాలు, వాళ్ళు అనుకున్నటువంటి ఒక సిద్ధాంతపరమైనటువంటి విధానాలు వాళ్ళకు పెద్దగా ఏమి ఉండవు. మన పీడిఎస్సికి ప్రధానంగా ఒక సిద్ధాంతంతో ముందుకు పోయి ఒక లక్ష్యాన్ని చేరుకునేటువంటి ఒక దీర్ఘకాలికమైనటువంటి విద్యార్థి ఉద్యమాల్ని ఎంచుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితి మన పీడిఎస్యు విద్యార్థి సంఘానికి ఉంటుంది. అట్లా ఈ పీడిఎస్యు విద్యార్థి సంఘం కూడా పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నటువంటి విద్యార్థుల అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి ఏకైక సంఘం ఏదనంటే కేవలం ఒక పీడిఎస్యు మాత్రమే. నేను ఎందుకు చెప్తున్నానంటే మేము కూడా విద్యకి కొంత దూరంగా ఉండి చదువుకోలేనటువంటి స్థితిలో మాకు పీడిఎస్యు సంఘం పరిచయమైంది. గూడూరు, ఉమ్మడి వరంగల్ జిల్లా. పరిచయమైనటువంటి సందర్భంలో మమ్మల్ని ఆ స్కూల్లో జాయిన్ చేయించారు. అప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉండేది. 15 రూపాయల నుంచి వెళ్ళి 10th క్లాస్ చదువుకునే వరకు 10th క్లాస్ వాళ్ళు 35 రూపాయలు కట్టేది. మిగతా వాళ్ళు 15 నుంచి 20 రూపాయలు అట్లా కట్టే పరీక్ష ఫీజు. అవి కడితేనే యూనిట్ టెస్ట్, అవి కడితేనే హాఫ్ ఇయర్లీ, అవి కడితేనే ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. అట్లా తీసుకునేటువంటి సందర్భంలో మా దగ్గర నుంచి మేము అప్పటికే పీడిఎస్కి పరిచయమై వీళ్ళు మా వాళ్ళే అనేటువంటి ఒక గుర్తింపు వచ్చింది స్కూల్లో. అప్పుడు మేము ఫీజు కట్టలేనటువంటి స్థితిలో కూడా శ్రీశైలం అనేటువంటి 8వ తరగతి చదివే పిల్లగాడు, మాకు సంబంధించినటువంటి విద్యార్థి, వాళ్ళది మొదటి నుంచి మాతో మమేకమైనటువంటి ఒక కుటుంబం వాళ్ళది. మీరు ఏదైనా కానీ ఆయన తీసుకునేటువంటి ఫీజుని ఎక్స్క్యూజ్ చేయాలని మా ప్రధాన ఉపాధ్యాయులతో మాట్లాడటం, నాకు 10th క్లాస్ దాకా ఫీజు లేకుండా చేసేది. అంటే నేను ఒక్కనే కాదు, ఇట్లా చాలామందికి వాళ్ళు ఫీజు రాయితీ విషయంలో కానీ వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో, హాస్టల్లో అప్పుడు బాగా పురుగులు వచ్చేది, అన్నం కూడా తినకపోయేటువంటి పరిస్థితి ఉండేది. అట్లా బియ్యాన్ని నీట్గా చేయాలి, వండి పెట్టేదాన్ని కొంచెం శుద్ధిగా చేయాలని చెప్పి అట్లా ముందుండి ఈ రకమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేసేది. తరువాత ఇంకా మేము పీడిఎస్యు ఉద్యమాలకి క్రియాశీలకంగా 2000 సంవత్సరంలో మేము బాధ్యతల్లోకి వచ్చాము. ఆ బాధ్యతలు వచ్చినప్పుడు మాకు పీడిఎస్యు పై కమిటీ ఇచ్చినటువంటి పిలుపుల్లో భాగంగా మేము ఎక్కడికి పోయినా మాకు వెహికల్స్ ఉండకపోయేది. మేము 2 రూపాయలు 3 రూపాయలు పెడితే జేబు నిండి అన్ని బఠానీలు వచ్చేది మాకు. అవి మేము బఠానీలు తినుకుంటా మేము దాదాపు ఒక 8 నుంచి 10 కిలోమీటర్లు నడిచిపోయి అక్కడ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి 2 గురుకులాలు ఉండేది. ఆ 2 గురుకులాల దగ్గరికి ప్రతిసారి మేము నడిచేపోయేది. ఒక్కోసారి 2 రూపాయలు గంట కిరాయి సైకిల్ అట్లా కూడా తీసుకొని మేము ఈ ఉద్యమాన్ని విస్తృతపరచడంలో, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో మేము కొంచెం ఎక్కువనే కృషి చేసి ఈ సంఘాల్లో పనిచేసినటువంటి పరిస్థితి. ఇంకా ప్రధానంగా మా తోటి చదువుకునేటువంటి డిగ్రీ కానీ, పీజీ కానీ, ఇంకా బీఈడి దాకా మేము చదువుకున్నాం. అట్లాంటి సందర్భంలో మా ఫ్రెండ్స్ చాలామంది మాతో ఏదనంటే ఒక క్రమశిక్షణ లేకుండా
వాళ్ళు కొంచెం చెల్లాచెదురు అయిపోయి వివిధ వ్యసనాలకి బానిసలై ఇవాళ దుర్భరమైనటువంటి దాంపత్య జీవితాన్ని కొనసాగించేటువంటి చాలామంది మిత్రులు మా క్లాస్మేట్స్ ఉన్నారు. నేను అట్లా కాలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి వెళ్ళి ఈ విప్లవ విద్యార్థి సంఘంలో పనిచేసినటువంటి క్రమంలో ఈ విద్యార్థి సంఘానికి ఒక క్రమశిక్షణ, నిబంధన, నియమావళి ఉండేటువంటి దాంట్లో మాకు ఎప్పటి కూడా ఏదైనా కొత్త విషయాలు వస్తే వెంటనే మీరు ఏం చదువుతున్నారో అని చెప్పి స్టడీ సర్కిల్స్ పెట్టి అందులో అడిగేది. అట్లా క్రమశిక్షణ ఏది అంటే మందులైనా ఇంకేది గుట్కాలు, అంబార్లు, పాలు, మసాలాలు ఇట్లాంటివి తిన్నటువంటి వాళ్ళని సంఘం దరిదాపుకు రాకుండా దూరం పెట్టేది. సాధ్యమైతే అట్లా తినే వాళ్ళని మార్పించి సంఘంలో నిలబెట్టుకునేటువంటి ఒక క్రమశిక్షణ పట్టుదల కలిగినటువంటి సంఘం మన పీడిఎస్ విద్యార్థి సంఘం. మీరు కూడా ఈ రకమైనటువంటి అలవాటుని, ఇలాంటి క్రమశిక్షణని మీరు నేర్చుకొని భవిష్యత్తులో మీరు అత్యున్నతమైనటువంటి నాయకత్వ స్థానంలోకి రావాలని చెప్పి నేను ప్రధానంగా ఆకాంక్షిస్తున్నా. మీరు కూడా అనేక విషయాల పట్ల ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయాల పట్ల దృఢమైనటువంటి ఒక ఆలోచన విధానాన్ని కలిగి ఉండి మీరు ముందుకు పోవాలని చెప్పి కోరుతూ, ఇంకా మేము ఈ యొక్క విద్యార్థి సంఘమే కాకుండా మాకు ఇంకా అదనంగా పార్టీ కోసం కానీ ఇంకా వేరే ప్రజా సంఘాల్లో పనిచేయాలని చెప్పి మాకు పిలుపునిచ్చినటువంటి తరుణంలో మేము ఆయా ప్రజా ఉద్యమ సంఘాలలో పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. అట్లా మా వంతు సహాయ సహకారాలు మీకు ఎప్పటికీ కావాలన్నా మేము అందుబాటులో ఉంటాము. మా సలహా సహకారాలు మీరు స్వీకరించే విధంగా, మా ఆలోచనలు మీరు అనుసరించే విధంగా ఏమైనా అవసరాలు పడితే మేము తప్పనిసరి మీకు ఉపయోగపడతామని చెప్పి కోరుతూ, ఎప్పుడే కానీ అంటే ప్రకృతి కూడా మనకి ఏం చెప్తుందంటే పాత నీరు పోయి కొత్త నీరు రావాలని అంటే అట్లా వస్తేనే తొలకరి ప్రారంభం అవుతుంది. తొలకరిలో వర్షాలు పడతాయి, ఏరులు దట్టంగా పారిపోతాయి, అప్పటికప్పుడు నిల్వ ఉన్న నీళ్ళు వెళ్ళిపోయి కొత్త నీళ్ళు వస్తాయి. కాబట్టి అట్లా ఒక నూతన నాయకత్వం కూడా మన విప్లవ విద్యార్థికి, ఆ విద్యార్థి సంఘానికి అవసరం. కాబట్టి మేము కూడా ఈ యొక్క రిలీవ్ని మేము అంగీకరిస్తూనే నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి గుర్తించి ఇప్పుడు మీ ముందు ఇంతకుముందే ఎన్నికైనటువంటి రాష్ట్ర అధ్యక్షుడు మధు కావచ్చు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు కావచ్చు, వాళ్ళతో ఉండబడినటువంటి ఇంకా మిగతా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి కోశాలు కానీ మిగతా కౌన్సిల్ సభ్యులు కూడా మీరు ఈ శక్తి వంచన లేకుండా ఈ విద్యార్థిని మరింత విస్తృతపరచడం కోసం మీరు ముందుకు పోయి అనేక విషయాల పట్ల విశాలమైనటువంటి దృక్పథాన్ని, అవగాహనని కల్పించుకొని ముందుకు పోతారని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి విప్లవ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. కాంగ్రెస్